రైట్ గా బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ కొనసాగుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా నారాజైన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు గాను 2 రోజులుగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి జీవన్ రెడ్డితో గంటన్నర పాటు సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి అనుభవం తమకు ఎంతో అవసరమన్నారు భట్టి. కాంగ్రెస్ అధికారంలో లేని 10 సంవత్సరాలు పార్టీ జెండాను భుజాన మోశారని, పార్టీ భావాజాలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. సీనియర్ నాయకులను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని, పార్టీ నాయకులు బాధపడితే తామందరం బాధపడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మాట్లాడే ప్రయత్నం నేను చేయలేదు. నాకు అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆలోచన లేదు. ఫిరాయింపుల మీద ఏదైతే నా అభిప్రాయం వ్యక్తం చేసినా, నిన్న కూడా చేసినా, ఇవాళ ఉదయం కూడా చేసిన నేను ఫిరాయింపుల నా వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ ఆలోచన విధానం నా ఆలోచన విధానం, ఇలా రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం నా ఆలోచన విధానం, ఇలా అఖిల భారత కాంగ్రెస్ ఆలోచన విధానం నా ఆలోచన విధానం. అఖిల భారత కాంగ్రెస్ ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 5 న్యాయాల్లో ఇవాళ చట్టసభకు సంబంధించి ఒక రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి వారు పార్టీని ఫిరాయింపు చేస్తే ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పి అందరూ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను నిలువరింప చేయబడే విధంగా ఇట్ వాజ్ ఫస్ట్ టైం రాజీవ్ గాంధీ గారు, ఇట్ వాజ్ ఇన్ 1985 ఐ బిలీవ్, ఇట్ వాజ్ 1985 ఐ బిలీవ్, రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో పార్టీ చట్టం తీసుకోవడం జరిగింది. ఆనాడు ఏదైతుందో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ గారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అది వాళ్ళు ఆశించిన మేరకు అది నిర్ణయం జరగడం లేని ఒక భావన వ్యక్తమవుతున్న పరిస్థితులలో పార్టీ ఫిరాయించేటువంటి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుడు ఎవరైనా కానీ ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన పార్లమెంట్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక ఎపిసోడ్ కొనసాగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా నారాజైన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు 2 రోజులుగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి జీవన్ రెడ్డితో గంటన్నర పాటు సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి అనుభవం తమకు ఎంతో అవసరమన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలో లేని 10 సంవత్సరాల పాటు పార్టీ జెండాను భుజాన మోశారని, పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అంటూ చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. సీనియర్ నాయకులను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని, పార్టీ నాయకులు బాధపడితే తామందరం బాధపడతామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక ఎపిసోడ్ కొనసాగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా నారాజైన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు 2 రోజులుగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి జీవన్ రెడ్డితో గంటన్నర పాటు సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి అనుభవం తమకు ఎంతో అవసరమన్నారు భట్టి. కాంగ్రెస్ అధికారంలో లేని 10 సంవత్సరాలు పార్టీ జెండాను భుజాన మోశారని, పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అంటూ చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. సీనియర్ నాయకులకు పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదని, పార్టీ నాయకులు బాధపడితే తామందరం బాధపడతామంటూ డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక ఎపిసోడ్ కొనసాగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా నారాజైన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు 2 రోజులుగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి జీవన్ రెడ్డితో గంటన్నర పాటు సమావేశమయ్యారు. అయితే హైకమాండ్ నేతలు జీవన్ రెడ్డితో చేసిన చర్చలు సఫలమైనట్లుగా అయితే తెలియడం లేదు. ఈ మేరకే ఆయన రాజీనామాకు కూడా సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత కూడా జీవన్ రెడ్డి రాజీనామాకే సిద్ధపడినట్టు తెలుస్తుంది. రాజీనామా తర్వాత కూడా ఆయన పార్టీలో కొనసాగుతారంటూ పలు వ్యాఖ్యలైతే చేసినట్టు తెలుస్తుంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ఆయనతో కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. అయినప్పటికీ ఆయన వెనుకంజ వేయలేదు. ఖచ్చితంగా తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. మరి కాసేపట్లో ఆయన అసెంబ్లీకి బయలుదేరే అవకాశం ఉంది. ఇప్పటికే మండలి చైర్మన్ కి ఆయన ఫోన్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన అందుబాటులో లేరు. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోయినప్పటికీ ఆయన కార్యాలయంలో రాజీనామా లేఖను ఇస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ పార్టీలో కొనసాగుతాను అని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటి వరకు తనను ఏ పార్టీ నేతలు సంప్రదించలేదు. తాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, సామాన్య కార్యకర్తగా పార్టీలో ఉండొద్దా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇటు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇద్దరు కూడా గంటన్నర పాటుగా జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. పార్టీని వీడొద్దు అని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. పార్టీ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయొద్దు అని చెప్పేసి చెప్పినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం ససమీరా అని చెప్పేసి అంటున్నారు. ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆయనకు సంబంధించి తాను గత కొంతకాలంగా అంటే కావచ్చు, ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి పరిణామాలన్నీ చాలా తీవ్రంగా మనస్తాపం చెందాను. కనీసం తనకు సీనియర్ నేత గత కొంతకాలంగా పార్టీలో అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటుపెట్టుకుని పనిచేస్తూ వస్తున్నాను. తనకు తెలియకుండా ఎమ్మెల్యేని జైన్ చేసుకోవడంపై ఆయన ఇంకా ఖచ్చితంగా తాను రాజీనామా చేస్తానని అంటున్నారు అని జీవన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద అయితే జీవన్ రెడ్డి ఎక్స్పోర్ట్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిందని చెప్పాలి. అయితే సునీల్, ఇక్కడ మరొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఆయన రాజీవ్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా గుర్తు చేసినట్టు తెలుస్తుంది జీవన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదంటూ జీవన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఆ భావజాలను దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది కాబట్టి నా మనసును వచ్చుకొని నేను ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, అయినా పార్టీలోనే కొనసాగుతా అంటూ జీవన్ రెడ్డి చేస్తున్నారు. అయితే దీనికంటే ముందు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆయన బీఆర్ఎస్ లో చేరిన వెంటనే ఎమ్మెల్సీగా ఈయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏ విధంగా చూడాలి? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కంటే ముందు కూడా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పెట్టారు. అప్పుడు కూడా జీవన్ రెడ్డి వ్యతిరేకించారా? దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే చెల్ల వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ పార్టీ మారినప్పుడు అట్లా సీనియర్ నేతలు ఎవరు లేకపోవడం, ఒకవేళ భద్రాచలంలో పోవడం వీరే ఉన్నారు. ఆయన ఓడిపోవడంతో ఆయనకు ఇటు నామినేటెడ్ పదవి అటవీ అభివృద్ధి శాఖ సంబంధించి చైర్మన్ గా చేశారు. స్టేషన్ గన్పూర్ లో అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే అంత పెద్ద సీనియర్ లీడర్స్. జీవన్ రెడ్డి దాదాపుగా 40 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగుతున్నారు. అదే స్టేషన్ గన్పూర్ లో చూస్తే అటువంటి నేతలు ఎవరు అక్కడ లేరు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రమే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా అంటే వాళ్ళు కొంత కడియం శ్రీహరి పార్టీలో రావడాన్ని వ్యతిరేకించినప్పటికీ ఈ స్థాయిలో వాళ్ళు ఎవరు కూడా అపోజ్ చేయలేదు. ఇటు
జీవన్ రెడ్డి పార్టీలో చాలా సీనియర్ గా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఈయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చే అంశాలు కాబట్టి చాలా మంది సీనియర్ నేతలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నారు. అందుకే ఆయన మనస్తాపం చెందిన విషయాన్ని తెలుసుకునే తామందరం వచ్చామని చెప్పేసి బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు ఆయనతో చర్చించడానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. సీనియర్లను వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తుంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి వాళ్ళ అయితే సునీల్, ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబుతో గంటన్నర పాటు చర్చల తర్వాత కూడా జీవన్ రెడ్డి ససేమిరా అంటున్నట్టు తెలుస్తుంది. మండలి చైర్మన్ కి తన రాజీనామా కోసం ఫోన్ చేసినా కూడా వారు అందుబాటులో లేరని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? పార్టీని వీడనప్పటికీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన ఒకవేళ మండలి చైర్మన్ అందుబాటులో లేకపోతే చైర్మన్ కార్యాలయంలో ఆయన రాజీనామా లేఖను ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరి చైర్మన్ జీవన్ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆమోదించకపోవడం ఒకవేళ చైర్మన్ ఫార్మాట్ లో ఇస్తే కనుక ఖచ్చితంగా ఆమోదించే అవకాశం ఉంటుంది. ఇచ్చినప్పటికీ ఆమోదించకపోవడం కూడా చైర్మన్ నిర్ణయానికి ఉంటుంది. కాబట్టి మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఒకవేళ రాజీనామా ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ హైకమాండ్ నేతలు జీవన్ రెడ్డితో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కొంతమంది నేతలు కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో ఆయన పార్టీని వీడను అనేది అయితే ఒక ప్రకటన చేశారు. దాన్ని బట్టి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ వీడినప్పటికీ పార్టీలో కొనసాగుతారు. కాబట్టి రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డిని పార్టీలో సముచిత స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. ఖచ్చితంగా ఆయన సంబంధించి ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.